తెలంగాణలో సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఏదైతే ఉందో ఇప్పటికే భుజంగరావు, తిరుపతి అలాగే ప్రణీత్ రావు వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ జైల్లో ఉన్నారు. వీళ్ళతో పాటు రాధాకిషన్‌ని కూడా జైల్లో పెట్టారు. కానీ ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ప్రభాకర్ రావు గారి కోసం వెయిటింగ్. ఆయనేమో రాలేదు. అండ్ ఈరోజు 26కి ఆయన వీసా గడువు కూడా ముగిసిపోతుంది. మరి ఆ తర్వాత అది పొడిగింపు సాధ్యమా? అక్కడి నుంచి లేదా వేరే దేశానికి ఏమన్నా పారిపోతున్నాడా తెలీదు. ప్రెజెంట్ అయితే క్యాన్సర్ చికిత్స కోసం నేను ఇక్కడ ఉండాల్సొచ్చిందని అయితే చెప్పుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం పక్కన పెడితే ఇటువైపు ఏం జరిగింది? 90 రోజులు అయిపోయింది. కరెక్ట్ ఎక్కడైతే ఆయన వీసా గడువు పూర్తయిందో ఇక్కడ వీళ్ళకి కూడా జైలుకొచ్చి 90 రోజుల గడువు పూర్తయింది. యాక్చువల్‌గా ఎవరినైనా సరే జైల్లో పెడితే 90 రోజుల్లోపు ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి. అది రూల్ అనమాట. ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోతే అతను ఆ కేసు నుంచి బయటికి రావచ్చు. అంటే లైక్ బెయిల్ మీద బయటికొచ్చే అవకాశం ఉంది. తర్వాత బెయిల్ రద్దు చేసుకొని లోపల కూడా తోస్తారు. అది వేరే వ్యవహారం. బట్ బెయిల్ అయితే వస్తది. ఖచ్చితంగా రావాలి. వాళ్ళకది రూలు ఒకటుంది. సో, ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఏం చేశారంటే బెయిల్ పిటిషన్ ఏసుకున్నారు 90 రోజులు పూర్తయింది కదా అని. అండ్ వీళ్ళేమో గబా ఛార్జ్ షీట్ దాఖలు చేసి నాంపల్లి కోర్ట్‌లో సబ్మిట్ చేస్తే కోర్ట్ రిటర్న్ పంపించేసింది. ఎందుకు రిటర్న్ పంపించింది అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. మెటీరియల్ ఎవిడెన్స్ అనేది ముఖ్యం. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఈ పరికరంతో చేశారు. ఇన్ని రికార్డింగ్‌లు చేశారు. ఇది క్యాసెట్‌లు, ఇది టేపులు ఇలాంటివన్నీ పెట్టాలి బేసికల్లీ. ఎక్కడైనా సరే ఇప్పుడు వివేక హత్య కేసులో చూస్తే ఇప్పుడు దస్తగిరి నేను గొడ్డలితో చంపాను అన్నాడు. ఆ గొడ్డలి ఎక్కడుంది ఇప్పటిదాకా తెలీదు. తేలట్ల. కాబట్టి ఆ కేసు నడుస్తా ఉంది. మెటీరియల్ ఎవిడెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైనా సరే ఇలాంటి కేసుల్లో మీరు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను బంగారం దొంగతనం జరిగింది. ఇగో ఈ బంగారం మేము రికవర్ చేశాము. ఫోన్ ట్యాపింగ్ జరిగింది. మేము అది స్వాధీనం చేసుకున్నాము. బెట్టింగ్ జరిగింది. ఫోన్‌లు స్వాధీనం చేసుకుంటారు. బైక్ దొంగతనం చేస్తే బైకులు స్వాధీనం చేసుకుంటారు. ఇట్లా ప్రతీదీ స్వాధీనం చేసుకొని అలా ప్రదర్శిస్తారు. పోనీ గంజాయి దొరికింది. దాన్నంతా ప్యాక్ చేసి అలా చూపిస్తారు. అలాగే ఇక్కడ కూడా ఒక మెటీరియల్ ఎవిడెన్స్ అనేది ఉండాలి. మెటీరియల్ ఎవిడెన్స్ లేనందున కోర్టు దాన్ని వెనక్కి పంపింది ఛార్జ్ షీట్‌ని. వీళ్ళేమో బెయిల్‌కి అప్లై చేశారు. మరి ఇంత ఈజీగా ఎందుకు జరిగిందో తెలీదు కానీ ఓవరాల్‌గా అయితే కేసీఆర్‌కి ఒక ఊరట అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభాకర్ రావు గారు బయటికొస్తే అరెస్ట్ అయితే కనుక ఖచ్చితంగా కేసీఆర్‌ని అరెస్ట్ చేస్తారు. ఇందులో ఏ1 ఆయనే కాబట్టి. సో, మొత్తానికైతే ప్రెజెంట్ వీళ్ళకి గనక బెయిలొస్తే ఏమైనా సాక్ష్యాల్ని తారుమారు చేసే అవకాశం ఉంటే ఉండొచ్చని భావిస్తున్నారు. బట్ ఇచ్చే అవకాశం లేదనే అనిపిస్తుంది. కాకపోతే 90 రోజులు పూర్తయిన సందర్భంగా వాళ్ళకి ఆ హక్కుంది. బెయిల్ పొందే హక్కు. థాంక్ యూ సో మచ్.